ఎపిసోడ్ 5 ద ఫర్గాటెన్ ఫోటోగ్రాఫ్. హే హాయ్ పీపుల్, వెల్కమ్ టు ఒక చిన్న ఆశ. దిస్ ఈజ్ ఆశ. లాస్ట్ ఎపిసోడ్లో రవి ఒక పేరు తెలుసుకున్నాడు, ఆశ. కానీ ఆ పేరు వెనుక ఉన్న స్టోరీ ఇంకా మిస్టరీగానే ఉన్నది. నెక్స్ట్ డే రవి మళ్ళీ లైబ్రరీకి వెళ్ళాడు. ఈసారి బుక్స్ కోసం కాదు, ఆశ గురించి ఒక క్లూ కోసం. లైబ్రరీ వాచ్మ్యాన్ని కలిశాడు. వాచ్మ్యాన్ కొంచెం సైలెంట్గా ఒక ఓల్డ్ బాక్స్ తీసుకొచ్చాడు. ఇది క్లీన్ చేసేటప్పుడు దొరికింది అని రవికి ఇచ్చాడు. రవి స్లోగా ఆ బాక్స్ ఓపెన్ చేశాడు. లోపల కొన్ని ఓల్డ్ లెటర్స్, ఒక డ్రైడ్ ఫ్లవర్, ఒక ఓల్డ్ ఫోటోగ్రాఫ్ ఉంది. ఫోటోలో చాలామంది స్కూల్ చిల్డ్రన్ నవ్వుతూ ఉన్నారు. వాళ్ళ మధ్యలో ఒక అమ్మాయి. ఫోటో వెనుక ఒక లైన్ రాసింది, ఇఫ్ యూ కెనాట్ చేంజ్ ద హోల్ వరల్డ్, చేంజ్ వన్ పర్సన్స్ డే. కింద ఒక సిగ్నేచర్, ఆశ. రవి హార్ట్ బీట్ ఒక్కసారిగా పెరిగింది. అంటే ఈ ఆశ నిజంగా ఉండేదా? ఆ లెటర్స్ ఆమె రాసినవేనా? రవి ఫోటోని ఇంకా క్లోజ్గా చూశాడు. అప్పుడే ఫోటో కార్నర్లో ఒక చిన్న సింబల్ కనిపించింది. అదే సింబల్ ప్రతి లెటర్ మీద ఉండేది. ఇప్పుడు రవికి క్లారిటీ వచ్చింది. ఈ మిస్టరీ ఆశతో స్టార్ట్ అయింది, కానీ ఇప్పుడు కంటిన్యూ చేస్తుంది ఎవరు? రవి లైబ్రరీ నుంచి బయటికి వస్తుంటే ఫోన్ రింగ్ అయింది. అన్నోన్ నెంబర్. కాల్ లిఫ్ట్ చేశాడు. ఆ వైపు నుంచి ఒక కామ్ వాయిస్, లెటర్స్ని వెతకడం ఆపు రవి అని చెప్పి కాల్ కట్ అయింది. రవి షాక్. నా పేరు ఆ పర్సన్కి ఎలా తెలుసు? టు బి కంటిన్యూడ్ ఇన్ ద నెక్స్ట్ పార్ట్. Bye bye people.